ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం పాటు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఈ వీడియో ఎక్స్క్లూజివ్గా ఎవరి కోసం మాట్లాడబోతున్నానంటే, ఎవరైతే విదేశాల్లో సెటిల్ అయిన యంగ్స్టర్స్ ఉంటారో వాళ్ళ కోసం ఎస్పెషల్లీ. సో అయితే రేవంత్, ఇప్పుడు ఎవరైతే విదేశాల్లో సెటిల్ అయిన యంగ్స్టర్స్ ఉంటారో, అంటే ఇప్పుడు 30s 40s ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న యంగ్ ఏజ్ మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఇండియాలో ఉంటారో, సో వాళ్ళు ఇప్పుడు ఒక 65-70 ఆ ఏజ్ గ్రూప్లో ఉంటారు. అవునండి. సో వీళ్ళేమో బయట దేశంలో ఉన్నారు, పేరెంట్స్ ఏమో ఇక్కడ ఇండియాలో ఉన్నారు. మరి ఆ తల్లిదండ్రుల యొక్క ఆర్థిక అవసరాలను తీర్చాలి, వాళ్ళకు ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ప్రొవైడ్ చేయాలి అంటే, మరి విదేశాల్లో ఉన్న వాళ్ళ పిల్లలు మరి వాళ్ళ తల్లిదండ్రులకి ఎటువంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయాలి అంటారు అసలు? ఇప్పుడు మీరు చెప్పిన కేస్ పర్ఫెక్ట్ అండి. సో బేసిక్గా మన జనరేషన్ వాళ్ళందరూ, ఇప్పుడు ఇండియా ఈజ్ ఫుల్ ఆఫ్ యంగ్ జనరేషన్, పర్టికులర్గా మన ఏజ్ గ్రూప్. సో డెఫినెట్గా పేరెంట్స్ అందరూ కూడా రిటైర్మెంట్కి రెడీగా ఉన్న వాళ్ళు, రిటైర్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయిన వాళ్ళందరూ, రైట్? సో బేసిక్గా ఒక గోల్డెన్ ఫేజ్ స్టార్ట్ అయ్యేటువంటి టైం ప్రతి పేరెంట్కి. జీవితకాలం కష్టపడ్డ తర్వాత వాళ్ళు అన్ని టెన్షన్స్ అని పక్కకు పెట్టి కొద్దిగా వరకు ప్రశాంతంగా ఉండాల్సినటువంటి ఒక సమయం అది. సో వీటికి సంబంధించి హవెవర్ మనకి భారతదేశంలో కొంతవరకు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ లిటరసీ, వీటికి సంబంధించి అవగాహన మన ముందు జనరేషన్కి అంతగా లేదు. కొద్ది గొప్ప ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ హెల్ప్ తీసుకోవటము, ఒక ప్లానింగ్ చేయటము, ఇట్లాంటి బేసిక్ చేస్తున్నారు. సో ఈ ప్లానింగ్ చేసుకోవటం అనేది వాళ్ళ వరకే పరిమితం కాకుండా పేరెంట్స్కి సంబంధించి కూడా కొంతవరకు ఆ ఫైనాన్షియల్ అనాలిసిస్ అండ్ ప్లానింగ్ అనేది చాలా అవసరం. ఎందుకు, రేపు ఏ ఒక చిన్న సమస్య పేరెంట్స్ వైపు నుంచి క్రియేట్ అయినా వాళ్ళకి ఇంకా క్యాష్ ఫ్లోస్ ఉండవు, వాళ్ళకి ఏమొచ్చినా కానీ సడన్ గానే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, అన్ని అంటే పెద్ద పెద్ద అమౌంట్స్ తోటి కూడుకున్నటువంటి సమస్యలే వస్తూ ఉంటాయి ఏజ్ పెరిగే కొద్దీ. సో ఆ బర్డెన్ కూడా ఎండ్ ఆఫ్ ద డే ఎవరి మీదకి వస్తుంది? అగైన్ పిల్లల మీదకే వస్తుంది. సో బేసిక్గా అవుట్ ఆఫ్ వృత్తిరీత్యా, అంటే వాళ్ళ జాబ్ రీత్యా ఎక్కడికో వెళ్ళి సెటిల్ అయ్యి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ కష్టపడుతూ ఉంటారు. పేరెంట్స్ ఏమో ఇక్కడ ఉంటారు. నేను గమనించిన దాంట్లో మెజారిటీ ఆఫ్ ద పేరెంట్స్, నేను చాలామంది ఎన్ఆర్ఎస్తో మాట్లాడినప్పుడు మెజారిటీ ఆఫ్ దర్ పేరెంట్స్కి కనీసం హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, రైట్? సో బేసిక్గా ఆ ఏజ్ గ్రూప్ ఒక్కసారి హాస్పిటలైజ్ అయ్యారు అని అంటే మాత్రం ఖచ్చితంగా 15-20 లక్షలు ఖర్చు అయిపోతుంది. వన్ సింగిల్ షాట్ ఏమొచ్చినా సివియర్గానే వస్తాయి. అండ్ వాళ్ళు హాస్పిటల్లో ఉంటే లైక్ 15-20 days హాస్పిటల్లోనే ఉండిపోతారు. సమ్టైమ్స్ వెంటిలేటర్ మీద ఉంచాల్సి వస్తుంది. అండ్ హ్యావ్ సీన్ కేసెస్ తట్టుకోలేక ఖర్చు పెద్ద హాస్పిటల్స్లో భరించలేక చిన్న హాస్పిటల్స్కి షిఫ్ట్ చేయడము, లేదు ఇంకా మా ఖర్చు భరించడం కూడా కాదు, ఇంకా మా వల్ల కాదు, వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్స్ని అయితే వెంటిలేటర్ తీసేయండి అని చెప్పటము. సో బేసిక్ ఈ సిచ్యువేషన్ అంతా ఎందుకు క్రియేట్ అవుతుంది? వాళ్ళ హెల్త్కి సంబంధించి ముందుగా ప్రిపేర్డ్గా లేకపోవటం వల్ల. సో మేజర్ ఫస్ట్ అక్కడ వచ్చేటువంటి మనకి థ్రెట్ ఏంటి? హెల్త్. ఒక్కసారి ఏమన్నా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా నో వన్ విల్ గివ్ యూ ద హెల్త్ ఇన్సూరెన్స్. అంతే. సో బేసిక్గా ఎర్లీలోనే వాళ్ళకి అన్ని బాగున్నప్పుడే ఎస్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఖర్చు ఎక్కువ ఉంటుంది. మరి ఇప్పటిదాకా తీసుకోలేదు మీరు, ఎన్ని సంవత్సరాలు లగ్జరీ ఎంజాయ్ చేశారు కదా, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోకుండా. మరి ఇప్పుడు వాళ్ళకి అవసరం. ఇప్పుడు మీరు ఖర్చు ఎక్కువైనా 40,000 కానివ్వండి, 50,000 కానివ్వండి, యూ హ్యావ్ టు టేక్ అన్ హెల్త్ ఇన్సూరెన్స్. అండ్ మినిమం అది 25 లక్షల రూపాయలకు ఉండాలి, 25 బిలో ఉండొద్దు. కుదిరితే దాని మీద మళ్ళీ టాప్అప్ కూడా తీసుకోండి, 50 లక్షలకు 1 కోటి రూపాయలకు మళ్ళీ టాప్అప్ చేయండి అవసరమైతే. సో బేసిక్ గా అండ్ ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ని పిల్లలతో కలిపి ఉంచొద్దు. పేరెంట్స్ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడు సపరేట్ పాలసీ కింద ఉండాలి. ఖచ్చితంగా తీసుకోండి. అండ్ ఎగ్జిస్టింగ్ ఏవైతే వాళ్ళ కాంప్లికేషన్స్ ఉన్నాయో అవన్నీ ప్రతి ఒక్కటి ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో బేసిక్ గా వాళ్ళు కూడా టెస్ట్ చేస్తారు, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళని హెల్త్ టెస్ట్ ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు. అండ్ మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయండి. మారిటోరియం పీరియడ్ లాంటి లగ్జరీ తీసుకోవడానికి కూడా అవకాశం ఉండదు, టైం ఉండదు. సో ఎర్లీ ఏజెస్ లోనే అవి తీసేసుకోండి. అండ్ ఆ వెయిటింగ్ పీరియడ్ కూడా ఈ మధ్య మనకి IRDA తగ్గించేసింది. మేబీ 2 years 3 years తగ్గించేసింది. ముందు 5 years ఉంటే 3 years ఉంటే 2 years తీసుకొచ్చినట్టు ఉంది. అండ్ ఆ వెయిటింగ్ పీరియడ్ కూడా తీసేయచ్చు, ఏదో ప్రీమియం కొద్దిగా ఎక్స్ట్రా పే చేస్తే. కుదిరినంత వరకు ఆ వెయిటింగ్ పీరియడ్ కి సంబంధించిన ప్రీమియం కూడా పే చేసేయండి. సో ఇమీడియట్ గా వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి కాంప్లికేషన్ కవర్ అయిపోవాలి. కవర్ అయిపోయే విధంగా తీసుకోండి. 2 years వెయిట్ చేద్దాంలే, 3 years వెయిట్ చేద్దాంలే, వెయిటింగ్ పీరియడ్ అంతా లగ్జరీ పెట్టుకోకూడదు. ఎప్పుడు ఏం మీదకి వస్తుందో మనకు తెలియదు. వచ్చిన తర్వాత ఆ 2,000 రూపాయలు మనం అప్పుడు కట్టలేదే అని ఫీల్ అయినా మనకు ఉపయోగం ఉండదు. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఫస్ట్ తీసి పెట్టుకోండి పేరెంట్స్కి. సో ఎటువంటి మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా దే ఆర్ సెక్యూర్. అండ్ నెక్స్ట్ వాళ్ళ మంత్లీ ఎక్స్పెండిచర్. ఇక్కడ చాలామంది అటు రిటైర్ అయిన వాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే పిల్లలు అయి ఉండొచ్చు, మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో మిస్హ్యాండిల్ చేస్తారు.
ఒక మంచి కార్పస్ వస్తుంది, లేదా ఒక మంచి కార్పస్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు. రిటైర్మెంట్ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగులు అయితే కార్పస్ వస్తుంది, లేదా ఇప్పుడు ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా పీపీఎఫ్లు వస్తాయి, లేదా ఆల్రెడీ కొంత డబ్బులు సెక్యూర్ చేసి పెట్టుంటారు. సో నీ మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ఐదర్ ఎక్స్ట్రీమ్స్ని చూసాను నేను, న్యూట్రల్గా వెళ్ళేటువంటి వాళ్ళని నేను చూడలే. ఐదర్ ఫుల్ కన్జర్వేటివ్ మోడ్లో డబ్బులన్నీ తీసుకెళ్లి ఎఫ్డీలో పెట్టడము, లేదా ఈ రిటైర్మెంట్ డబ్బులు వచ్చిన తర్వాత పిల్లలు అత్యుత్సాహంతో ఆ డబ్బులు మొత్తం తీసుకెళ్లిపోయి మిడిల్ స్మాల్ క్యాప్లో డబ్బులు పెట్టేయటము. టూ ఎక్స్ట్రీమ్ కేసెస్. ఇక్కడ ఎఫ్డీ కేసులో ఏం జరుగుతుంది, మీకు ప్రతి సంవత్సరం ఇన్ఫ్లేషన్ అనేది ఒకటి యాడ్ అవుతూ సంవత్సరం మీ ఖర్చులు అట్లీస్ట్ 2-3 years ఒక్కసారైనా మీ ఖర్చుని పెంచుకుంటూ పోతూ ఉంటది. మీకు ఇక్కడ ఎఫ్డీ మీద వచ్చే రిటర్న్ ఏమైనా పెరుగుద్దా? ఇన్ఫాక్ట్ భారతదేశంలో గత కొన్ని సంవత్సరాలుగా మీరు గమనించినట్లయితే వడ్డీ రేట్లు తగ్గుకుంటూ వస్తున్నాయి, కానీ వడ్డీ రేట్లు పెరుగుతున్న చరిత్ర లేదు. బిట్వీన్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, ఏదో 1% పైకో కిందకో. ఇంతకు ముందు ఎఫ్డీలకు 14% వచ్చిన రోజులు ఉన్నాయి. ఈ రోజు ఎంత వస్తుంది? 7.5%. సూపర్ సీనియర్ సిటిజన్ అయితే 8%, 8.1%. అంతకు మించి రిటర్న్ రావట్లే. మీకు ఇన్ఫ్లేషన్ ఏమో ఆ ఏజ్ లో ఉండే అన్ని మేజర్ ఇన్ఫ్లేషన్స్ కేటగిరీయే. హెల్త్ ఇన్ఫ్లేషన్ 14% ఉంటది, అండ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అవన్నీ 10% అబోనే ఉంటాయి, కన్స్యూమర్ రిలేటెడ్ ఇన్ఫ్లేషన్స్ అన్ని. సో బేసిక్ ఇక్కడ వచ్చే 8% మీకు ఈ పెరగబోతున్నటువంటి 8-14% ఇన్ఫ్లేషన్ ఎట్లా బ్యాలెన్స్ చేస్తాయి? అండ్ మీరు మొదటి 5 సంవత్సరాల పాటు ₹1 కోటి మీరు అందులో ఎక్కడైనా డిపాజిట్ చేస్తే నెలకు 50,000 వస్తాయి, అవి సరిపోతాయి. 5 సంవత్సరాలు అవే డబ్బులు వస్తూ ఉంటాయి, 6వ సంవత్సరం అదే డబ్బులు వస్తాయి, 7వ సంవత్సరం అదే డబ్బులు వస్తాయి. ఇక్కడ మీ ఖర్చు పెరుగుతూ ఉంటుంది. ఎట్లా ఆఫ్సెట్ చేస్తారు? మీ విత్డ్రా ఎక్కువ చేసుకోవడం మొదలు పెడితే మీ ఎఫ్డీఏ పెరిగిపోద్ది పూర్తిగా. సో ఎట్లా ఆఫ్సెట్ చేస్తారు? అట్లా అని చెప్పేసి పిల్లలకు మొత్తం తెలుసని అప్పచెప్తే, నేను రీసెంట్ ఒక కేసు చూసా. డబ్బులు మొత్తం తీసుకెళ్లిపోయి ఆ పెన్షన్ డబ్బుల్ని మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో పెట్టుబడేశారు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కరెక్షన్ జరిగితే 30-40% జరుగుతాయి. వాళ్ళకేమో ఇప్పుడు ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉండేటువంటి వయస్సు డబ్బులతోటి మీరు తీసుకెళ్ళి అట్లాంటి ఎక్స్ట్రీమ్ వాటిలో ఎలా పెడతారు? సో పీపుల్ ఐదర్ 2 extremes లో ఉంటున్నారు. అలా కాకుండా ఒక మోడరేట్ పేజ్ లోకి తీసుకురావాలి. లైక్ 12% రిటర్న్, 13% రిటర్న్, లైక్ బయింగ్ లైక్ హైబ్రిడ్ ఫండ్స్. ఇఫ్ నాట్ మీ పోర్ట్ఫోలియోను ఒక హైబ్రిడ్ మోడల్లో తయారు చేసుకోవటము, ఎటువంటి కండిషన్ లో అయినా కానీ ఒకవేళ ఈక్విటీ పడిపోయినా డెప్ట్ అనేది మీ ఇన్కమ్ ని ఆపకుండా కాపాడే విధంగా యూ షుడ్ హ్యావ్ ఎన్ హైబ్రిడ్ రిటైర్మెంట్ టైంకి. ఆ మోడల్లోకి ఒకసారి తీసుకొచ్చినట్లయితే ఒక 12-13% రిటర్న్ జనరేట్ చేయగలిగితే 6% విత్డ్రా చేసిన అదర్ 7-8% మీ యొక్క క్యాపిటల్ ని పెంచుకుంటూ పోతుంది. ఇన్ఫ్లేషన్ అనుకూలంగా మీ క్యాపిటల్ గ్రో అవుతుంది. ఇయర్ ఆన్ ఇయర్ అవసరమైతే మీరు రివైజ్ చేయొచ్చు విత్డ్రావల్ చేసేదాన్ని. సో బేసిక్ గా ఇక్కడికి వచ్చేసరికి ఒక కన్జర్వేటివ్, ఎక్స్ట్రీమ్ కన్జర్వేటివ్ కాకుండా ఎక్స్ట్రీమ్ అగ్రెసివ్ కాకుండా ఒక బ్యాలెన్స్డ్ ప్లాట్ఫామ్ లోకి తీసుకొచ్చి పెట్టాలి. ఎక్స్ట్రీమ్ కన్జర్వేటివ్ విల్ నాట్ ఆఫ్సెట్ ద it will eat away all your wealth. Inflation will eat away all your wealth. Extreme risk might end up losing the entire capital also. Right. So don't take too extreme decisions. Get ఒక రిటైర్మెంట్ ప్లానింగ్ ప్రాపర్ గా చేయించుకోవాలి. రిటైర్మెంట్ ప్లానింగ్ అని చెప్పి గత కొన్నాళ్ళుగా మీరు యూట్యూబ్ లో చాలా వింటూనే ఉన్నారు. అండ్ రిటైర్మెంట్ ప్లానింగ్ రియల్లీ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్. నేను చాలా అవేర్నెస్ వీడియోలు కూడా చేస్తుంటాను, చాలా చేస్తుంటారు రిటైర్మెంట్ కి సంబంధించి. ఎందుకు మీరు గమనిస్తే నేను రీసెంట్గా విన్నాను, 71 years old పర్సన్ కేమ్ టు మీ, సార్ నా డబ్బులు ఎఫ్డీలో ఉన్నాయి, నాకు ఇప్పుడు వచ్చే వడ్డీ సరిపోవట్లేదు, ఇప్పుడు నేను వచ్చి ఈక్విటీ స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో పెట్టచ్చా, నాకు సరిపోవట్లేదు, డబ్బులు ఏం చేయాలని అడుగుతున్నాను. ఈ జాగ్రత్త మనం ముందు తీసుకోవాలి. సో బేసిక్ ఒక అవేర్నెస్ కోసం ఒక బేసిక్ కన్సల్టేషన్ ఎవరి దగ్గర తీసుకొని ప్లానింగ్ చేయించుకోండి. చేయించుకుంటే యూ విల్ గెట్ అన్ ఎక్స్టర్నల్ హెల్ప్ హౌ టు బ్యాలెన్స్ యువర్ పోర్ట్ఫోలియో. ద బ్యూటీ ఆఫ్ బ్యాలెన్సింగ్ పోర్ట్ఫోలియో will add up to your life and మీ లైఫ్ కూడా చాలా సెక్యూర్డ్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, విల్ క్రియేషన్. ఈ విషయంలో కూడా చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు పెద్దవాళ్ళు. ప్రాపర్ గా మీకు అన్ని బాగున్నప్పుడే యూ హ్యావ్ టు సీ దట్ యువర్ విల్స్ ఆర్ క్రియేటెడ్ అగేన్స్ట్ ఆల్ యువర్ ప్రాపర్టీస్. ఎక్కడ కూడా చిన్న నెగ్లిజెన్సీ పనికిరాదు. అండ్ ప్రాపర్టీస్ ని గిఫ్ట్స్ రూపంలో మీకున్న ఎర్లీ ఏజెస్ లోనే మొత్తం ఇచ్చేయకండి. ఇట్లా ఇచ్చి ఇబ్బంది పడ్డోళ్ళైతే కోకొల్లలు. మనం కొన్ని 100 స్టోరీస్ మన నైబర్స్ దగ్గర వినే ఉంటాం. నైబర్స్ దగ్గర ఏవో అవసరం లేదు ఎగ్జాంపుల్స్. ఎప్పుడు కూడా ప్రాపర్టీస్ మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోకూడదు. దట్ ఈస్ నాట్ హెల్దీ ఫర్ యూ. అండ్ క్యాష్ కాంపోనెంట్ అయితే కంప్లీట్ గా మీ కంట్రోల్లోనే ఉండాలి. రెవెన్యూ జనరేటింగ్ ప్రాపర్టీస్ ఏమన్నా కంప్లీట్ గా మీ కంట్రోల్లోనే ఉండాలి. మీ తనంతరం విల్ క్రియేట్ చేయండి, అవి ఆ టైంకి ట్రాన్స్ఫర్ అయ్యేలాగా చూసుకోండి. ఇఫ్ నాట్ ట్రస్ట్ ఫార్మ్ చేయండి. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఏజ్ బిల్డ్ అయ్యే కొద్దీ మతి మరుపు చాలా ఎక్కువ వస్తుంది. సో ఏ టైంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న దాని మీద ట్రాన్స్ఫార్మేషన్ చేయొచ్చు. సో బేసిక్ ఇండియాలో తక్కువగా ఉంది, ఈ మధ్య బిల్డప్ అవుతుంది. అది ట్రాన్స్ఫార్మేషన్ చేయండి.
సో ఏ టైంలో ఎలాంటి అథారిటీ అవును. మా పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తాము, ఏ టైంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు అన్న దాని మీద మనం ముందుగానే గైడ్ లైన్స్ ఇస్తాము. ఆ గైడ్ లైన్స్ ప్రకారం అన్ని జరిగిపోతూ ఉంటాయి. అండ్ మీకు ఎస్ కొంతవరకు ఈ సీనియర్ హోమ్ అంటే లైక్ మనకి ఓల్డ్ ఏజ్ హోమ్స్ లాంటివి ఉంటాయి కదా, సో నర్సింగ్ హోమ్స్ లాంటి సపోర్ట్స్ ముందుగానే తీసుకొని పెట్టుకోండి. బికాస్ యూఆర్ నాట్ స్టేయింగ్ హియర్. డబ్బులు ఖర్చు పెట్టే దగ్గర అక్కడ కొంచెం నెగ్లెక్ట్ చేస్తే ఈ పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు ఖర్చు అయిపోతాయని వాళ్ళ హెల్త్ కాంప్లికేషన్స్ బయటకి చెప్పరు, ముదిరిపోయేదాకా చెప్పరు. సో ఒక నర్సింగ్ హోమ్ తోటి సీనియర్ హోమ్స్ తోటి టచ్ లో పెట్టుకోండి. సీ దట్ దేర్ హెల్త్ ఆర్ మానిటర్డ్ వెరీ ఫ్రీక్వెంట్లీ. ముదిరిపోయిన తర్వాత రూపాయితో పోయేదాన్ని 10 రూపాయలు ఖర్చు తెచ్చుకుంటారు. రూపాయితో పోగొట్టండి దాన్ని. అనవసరంగా నేను ప్రతి నెల వాళ్ళకి మెయింటెనెన్స్ కట్టాలని అంటే ఇట్ ఈస్ నాట్ అనవసరం, ఇట్ ఈస్ రిక్వైర్డ్ దట్ మూమెంట్. అది అనవసరం అంటే కుదరదు ఆ మూమెంట్ లో. యూ హ్యావ్ టు బీ ఇన్ టచ్ విత్ ద నియరెస్ట్ నర్సింగ్ హోమ్స్ అండ్ ట్రాక్ దేర్ హెల్త్ కంటిన్యూస్లీ. ఈ బేసిక్ జాగ్రత్తలు తీసుకోండి. క్యాష్ రెవెన్యూ, బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో, హెల్త్ కి రిలేటెడ్ గా హెల్త్ ఇన్సూరెన్స్, విల్ క్రియేషన్ ఆర్ ట్రస్ట్ ఫార్మేషన్, అండ్ టైయింగ్ అప్ ఒక లోకల్ నర్సింగ్ హోమ్ తోటి ప్రాపర్ టై అప్ పెట్టుకోవడం. ఈ బేసిక్ జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఎక్కడున్నా కానీ మీ పేరెంట్స్ ఇక్కడ అట్లీస్ట్ వాళ్ళ లైఫ్ ని పీస్ఫుల్ గా వెళ్ళిపోతుంటది. వాళ్ళ లాస్ట్ డేస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. దట్ ఈస్ అవర్ టార్గెట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. విదేశాల్లో ఉన్న పిల్లలు వారి తల్లిదండ్రులు ఎవరైతే ఇండియాలో ఉంటారో మరి వారి యొక్క ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఏ విధంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయాలని దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.